ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మీరు జన్మించినట్టు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి మీ జాతకాన్ని మీరే చూసుకునేలాగా, అంటే మీకు ఎదగలేకపోతున్నారు కారణం ఏమిటి, సంతానం లేదు కారణం ఏంటి, వివాహం అవ్వట్లేదు కారణం ఏంటి, ఏ గ్రహానికి చేసుకోవాలి, అలాగే ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్ అని రకరకాల అంశాలు ఉంటాయి మనకి జీవితంలో. ధన విషయాలు, ఇట్లా సిబ్లింగ్స్ గురించి గొడవలు, రకరకాలు. అయితే అసలు ఎందుకు జరుగుతుంది, దీనికి పూర్వజన్మ కర్మకి సంబంధం ఏమిటి, మనము అంటే మీరు ఏ లగ్నంలో జన్మిస్తే పూర్వజన్మ కర్మ ఏ గ్రహాలకి సంబంధంగా అది ఉంటుంది, దాన్ని మీరు సెట్ చేసుకుంటే మీకు పడుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సహజంగానే కర్కాటకం వారికి ఏమిటి, ఎమోషనల్గా ఉంటారు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే మాతృత్వ సంబంధ లక్షణాలు అంటే ఒక మదర్ ఎంత కేర్గా చూసుకుంటుందో ఆ లక్షణాలు ఉంటాయి మీకు. అయితే ఈ కర్కాటకం వారికి అంటే మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది, ఆ కర్మ మంచి రావచ్చు, చెడు రావచ్చు. శుక్రుడు బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో 100% మీ పూర్వజన్మ కర్మలో ఒక మంచి గృహము, వాహనము ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఏమీ పెద్దగా ఇది అవ్వకుండా ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. తండ్రి ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీరే కొంచెం ఎర్లీ ఏజ్లో సెటిల్ అయ్యి టక్కన ఒక గృహము, వాహనం ఇవాళ రేపు లోన్స్ వస్తూ ఉంటాయి. కానీ అదే శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ పేరు మీద గృహము, వాహనం కొనుక్కోకండి. బికాజ్ ఆఫ్ మన జన్మజాతకంలో ఏ గ్రహం అయితే పాడవుతుందో ఆ గ్రహ సంబంధంగానే మనకన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా కేర్గా ఉండాలి మీరు. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ మరి ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కర్కాటకం వారు దత్తాత్రేయుణ్ణి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి కర్కాటకం వారు. కాకపోతే మీకు రెండవ అధిపతి ధనాధిపతి అయ్యాడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించిన వాటి మూలంగా ధనయోగం బేసిక్ లెవెల్లో ఉంది. అయితే మీ జన్మజాతకంలో ఆ రవేళ్ళు ఎక్కడ కూర్చున్నాడు, ఏ నక్షత్రంలో, ఏ రాసులతో, ఏ గ్రహాలతో, అందులో స్ట్రెంగ్త్ఫుల్ ప్లానెట్ ఏంటో అనే దాని మీద మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ కర్కాటకం వారికి 3, 12 అధిపతి ఒకటే అయినందుకు కొంచెం సిబ్లింగ్స్ దూరంగా ఉండడం, కొంతమందికి ఉండకపోవడం, ఉన్నా దూరంగా ఉండడం, స్త్రీ సంబంధించిన సిబ్లింగ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. అయితే మీకు లైఫ్ టర్న్ అంటే కెరియర్ పరంగా సంతానం కలిగినప్పటి నుంచి కెరియర్ గ్రోత్ ఉండడము జరుగుతూ ఉంటుంది. కాకపోతే సప్తమాధిపతి శని అయ్యాడు కాబట్టి సహజంగానే కర్కాటక లగ్నం వారికి ఏంటంటే మీకు మీ జీవిత భాగస్వామికి ఎలా ఉంటుందంటే కొంతమంది బాగా యంగ్గా కనబడడం, కొంతమంది కొంచెం ఓల్డ్గా కనబడడం జరుగుతుంది. బట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ అలా అనిపిస్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువ డిఫరెన్స్ ఉండేటువంటి వాళ్ళతో వివాహాలు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మిలిటరీ అంటే డిఫెన్స్ రిలేటెడ్, ఏదైనా ఫ్యాక్టరీస్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా మీకు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. అయితే మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ఓం స్కందాయ నమః అని చెప్పి చదువుకున్నా సరిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము, అదేవిధంగా కుమారస్వామి యొక్క ఆరాధన చేయడము, ఇవి కనుక చేశారు అంటే 100% మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి కొంతమందికి జాతకం ఉండదు, అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, ప్రదేశము ఇవి ఉండవు. ఇవి లేనప్పుడు మీ లగ్నం ఏంటో, మీ రాశి ఏంటో, మీ నక్షత్రం ఏంటో తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, జాతకం లేదు కానీ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి మీకు ప్రతి దగ్గర అవమానాలు అవుతున్నాయండి, తండ్రితో సరైన సఖ్యత లేదు, సంతానంతో సరైన సఖ్యత లేదు,
నాకెప్పుడూ ఏదో ఒక అపకీర్తి సంబంధంగా అంటే గుర్తింపు లేకపోగా నన్ను ఇంకా అవమానాలు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు సూర్యుడు ఎక్కడో మీ జన్మజాతకంలో పాడయ్యాడు. అలాంటప్పుడు శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మానసిక స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఇంట్లో వాయువ్య దోషం ఏర్పడము, చంద్రుడు పాడవడము. ఎందుకంటే మనకి వేదంలో చంద్రమా మనసో జాతః అని చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రుడు మనసుకు కారకుడు. కాబట్టి చంద్రుడు యొక్క స్థితి బాగుపరుచుకోవాలి అంటే మీరు ఓం నమశివాయ అనే మంత్రము, లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్ర సాధన, లేనట్లయితే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. చేస్తూ మీరు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము దానంగా ఇవ్వడం ద్వారా మీకు మానసిక స్థితి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో అది తొలగుతుంది. మరి కొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతూ ఉంటాయంటే కుజుడు బాగలేడు అని అర్థం. కుజుడు బాగోకపోతే సర్వసాధారణంగా స్త్రీ జాతకంలో ఏమవుతుందంటే అది వివాహం ఆలస్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సరైన హస్బెండ్ రాక ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వ్యాపారంలో నష్టం రావడము, లేదా చిన్నప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బుధగ్రహం బాగాలేదని అర్థం. బుధుడు కనుక పాడేయడం అనుకోండి, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు పెసలు దానంగా ఇవ్వడము, విష్ణు సహస్రనామాలు వినడం చేయాలి. అదేవిధంగా మరి కొంతమందికి గురుగ్రహం పాడయ్యాడు అంటే జూపిటర్ గనక బలంగా లేడు అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు ఏమవుతుంది, ధార్మికమైనటువంటి విషయాలు చేద్దామంటే కుదరదు. ఆలయాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రివర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది. ఎందుకు, వాళ్ళకి పూర్వజన్మల్లో గురు సంబంధించినది ఏదో దోషం చేయడము, మరియు దాంతోపాటు శాపాలు ఉంటాయి కొన్ని. అంటే అట్లాగా మాతృశాపము, పితృశాపంతో పాటు దేవతా శాపం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే నామం చేసుకోవాలి. అదేవిధంగా వివాహం విషయం అయితే శుక్రుడు పాడయ్యాలని అర్థము. మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. కొంతమందికి వివాహ జీవితం బాగోదు, వివాహం అయిపోద్ది కానీ ఎర్లీ కానీ వివాహ జీవితం బాగోదు. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్తా శివాస్వాధీన వల్లభాయ నమః అనే నామస్మరణ చేసుకోండి. మరి కొంతమందికి ముఖ్యంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క శని భగవానుడి స్థితి బాగాలేడు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ శని రూపంలో అక్కడ బాగోలేదు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. దీంతోపాటు నువ్వులు, ఉలవలు, కందులు దానంగా ఇవ్వండి. ఇక అనవసరమైన భయాలు పెరుగుతున్నాయండి అని అనుకున్నప్పుడు మాత్రం దుర్గానామాన్ని, మినుములు దానంగా ఇవ్వడము, దుర్గానామస్మరణ ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము. మరియు ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కొంతమందికి ఏ పని ప్రారంభించినా ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే దానికి కారణం జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం, ఆటంకాలను ఇచ్చే గ్రహం మీ జన్మజాతకంలో కేతువు స్థితి బాగాలేదు అని అర్థం. అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము, గణపతిని ఆరాధించడము, సర్ప ఆరాధన చేసినట్లయితే మీ జాతకం మీకు తెలియకపోయినా ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా 100% బయటపడతారు. మరికొంతమంది అంటే కేతువు కనుక బాగా పాడేయడం అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అప్పుడు ఆటంకాలు తగ్గుతాయి. అదేవిధంగా గణపతి ఆలయాలకి శివ పార్వతులు కలిసినటువంటి శివుడు పార్వతి గణపతి ఉన్నటువంటి పటాం పెట్టుకొని మీరు నామస్మరణ చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.